నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు క్రాప్ స్టోరీస్. మనకు పంటలో ఎక్కువగా వీడ్స్ ఉండడం జరుగుతుంది. ఈ వీడ్ వలన మనము పంట దిగుబడి నష్టపోతాము, అలాగే పంట దిగుబడిని కూడా తగ్గిస్తుంది. అయితే ఈ వీడ్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి ఈరోజు తెలుసుకుందాం. మనకు వీడ్ మేనేజ్మెంట్ వచ్చేసి మనకు క్రాప్ వేసుకోక ముందు నుంటే స్టార్ట్ చేసుకున్నట్లయితే క్రాపింగ్ వెజిటేటివ్ లేదంటే ఫ్లవరింగ్ స్టేజ్ కంటే ముందు వరకు చేసుకోవడం జరుగుతుంది. మనకు వివిధ క్రాప్స్లలో మేజ్లో అయితే మనకు వెజిటేటివ్ స్టేజ్ వరకు చేసుకోవచ్చు. అలాగే రైస్లో అయితే మనకు పానికల్ ఇనిషియేషన్ వరకు చేసుకోవచ్చు. అంటే బూటింగ్ మనకు వెళ్ళేంత వరకు చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఈల్డ్ను తగ్గిస్తుంది. అలాగే ఈల్డ్ అనేది 20 నుండి 80% తగ్గిపోతూ ఉంది ఈ వీడ్ మేనేజ్మెంట్ చేసుకోకపోవడం వలన. అయితే మనము సమ్మర్లో వచ్చేసి డీప్ ప్లవింగ్ చేసుకున్నట్లయితే మనకు వీడ్ మేనేజ్మెంట్ను ఒక 40 నుండి 60% వరకు చేసుకున్నట్లయితుంది. ఎందుకంటే మనం ఈ సమ్మర్ డీప్ ప్లవింగ్ వలన ఏమవుతుందంటే మనకు సాయిల్లో ఉన్న వీడ్ యొక్క సీడ్స్ ఏమవుతుందంటే డీప్ ఫ్లో చేయడం వలన సీడ్స్ అనేది పైనకి వచ్చి సాయిల్ పైన వండుతుంది. అలా ఉన్నప్పుడు మనకు సమ్మర్లో ఎండాకాలంలో ఎక్కువ టెంపరేచర్ ఉండడం వలన ఈ సీడ్ అనేది టెంపరేచర్కు ఎక్స్పోజర్ అవుతుంది. ఈ వేడికి తట్టుకోలేక సీడ్ వయబిలిటీ అనేది కోల్పోతుంది. అంటే సీడ్ వయబిలిటీ కోల్పోయినప్పుడు మనకు సీడ్ జెర్మినేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు. అలాగే దీని తర్వాతకు మనకు వీడ్ మేనేజ్మెంట్ వచ్చేసి కల్చరల్ ప్రాక్టీసెస్ లేదంటే ఫిజికల్ మెకానికల్ ప్రాక్టీసెస్ ద్వారా కూడా మేనేజ్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఉన్న ట్రెండ్ ప్రకారం చూసుకున్నట్లయితే మనము ఎక్కువగా కెమికల్స్ హెర్బిసైడ్స్ వాడుతున్నాము. ఈ హెర్బిసైడ్స్లో వచ్చేసి మనము సెలెక్టివ్, నాన్ సెలెక్టివ్ వలన కూడా మనము వీడ్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనము ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది సెలెక్టివ్ హెర్బిసైడ్స్కి మాత్రమే ఇవ్వాలి. ఎందుకంటే ఈ సెలెక్టివ్ హెర్బిసైడ్స్ వచ్చేసి క్రాప్ ప్లాంట్కు డ్యామేజ్ అవ్వకుండా చేసుకుంటుంది. మనకు వీడ్ ప్లాంట్ మీద మాత్రమే ఎఫెక్ట్ చూపిస్తుంది. క్రాప్ ప్లాంట్ పైన కూడా ఎఫెక్ట్ చూపించిన అంత ఎఫెక్ట్ అనేది కనిపించదు. వీడ్ ప్లాంట్ని మనము చూపించి మనకు వీడిని డ్యామేజ్ చేయడం జరుగుతుంది. అప్పుడు వీడ్ మేనేజ్మెంట్ జరుగుతుంది. ఒకవేళ నాన్ సెలెక్టివ్ హెర్బిసైడ్స్ను స్ప్రే చేసుకున్నట్లయితే ఈ హెర్బిసైడ్స్ను మనము క్రాప్ వేసుకోకముందే మనము ఈ నాన్ సెలెక్టివ్ హెర్బిసైడ్స్ను పారాక్యూట్ లేదా గ్లైకోఫాస్ఫేట్ను వీటిని స్ప్రే చేసుకోవాలి. ఈ పారాక్యూట్ వచ్చేసి ఇప్పుడు మనకు తెలంగాణ గవర్నమెంట్ కానీ ఇండియన్ గవర్నమెంట్ కానీ బ్యాన్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు అవైలబిలిటీలో లేదు. ఎందుకంటే ఇది చాలా పాయిజనస్. దీని యొక్క రెసిడ్యూల్ వచ్చేసి సాయిల్లోనే ఉండిపోవడం వలన మనకు ఏమవుతుందంటే ఇది ట్రాన్స్ఫర్ అయ్యి ఫుడ్ యొక్క కల్తీ అవ్వడం జరుగుతుంది. దీన్ని బ్యాన్ చేయడం, అలాగే దీనివలన ఎన్నో మనుషులకు రోగాలు రావడం జరుగుతుంది. క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన కెమికల్ దాంట్లో జరగడం వలన. అయితే తర్వాతకు టిల్లేజ్ ప్రాక్టీసెస్ తర్వాతకు మనకు మాన్యువల్ వీడింగ్ లేదంటే హ్యాండ్ వీడింగ్ దీంతో ఇలా మేనేజ్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే మనం వీడ్ మేనేజ్మెంట్ అనేది ఒక సర్టెన్ స్టేజ్ వరకు మాత్రం చేసుకున్నట్లయితే ఆ తర్వాతకు మనకి ఈల్డ్ అనేది మంచిగా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు రైస్లో చూసుకున్నట్లయితే మనకు వెళ్ళేంత వరకు మనం వీడ్ మేనేజ్మెంట్ చేసుకోవాలి. ఈ వీడ్ మేనేజ్మెంట్ చేసుకోకపోతే వరిలో 80% వరకు దిగుబడి అనేది తగ్గిపోతుంది. వెళ్ళిన తర్వాత మనకు వీడ్ అనేది అంత ఎక్కువగా ఉండదు కాబట్టి అంత లోపలనే మనం వీడ్స్ అన్నీ తీసేసుకుని ఉంటాం కాబట్టి మనకు ఈల్డ్ పైన అంత ఎఫెక్ట్ పడదు. అలాగే మేజ్లో చూసుకున్నట్లయితే మనకు వెజిటేటివ్ స్టేజ్ మనకు వచ్చేసి మోకాల ఎత్తు పెరిగేంత వరకు మనము వీడ్ మేనేజ్మెంట్ చేసుకున్నట్లయితే మనకు ఏమవుతుందంటే అప్పుడు ఈ వీడ్ అనేది కంట్రోల్ చేసుకున్నట్లయితే ప్లాంట్కు న్యూట్రియంట్స్ అనేది ఎక్కువగా వస్తుంటుంది. అలాగే మాయిశ్చర్ కూడా ఎక్కువ ఉంటుంది. అప్పుడు ప్లాంట్ గ్రోత్ అనేది ఫాస్ట్గా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఇది నీ స్టేజ్ దాటిన తర్వాత ఎందుకు చేసుకోలేమంటే హైట్ ఎక్కువ పెరుగుతుంది. హైట్ ఎక్కువ పెరిగినప్పుడు అనేది ఏమవుతుందంటే సాయిల్ మాయిశ్చర్ ఉంటుంది కానీ టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ టెంపరేచర్కు మనకు వీడ్ అనేది గ్రో అవ్వకుండా అక్కడనే అది స్టంటెడ్ అయిపోతుంది. ఇంకోటి జెర్మినేషన్ అవ్వడానికి కూడా ఆస్కారం వీలు ఉండదు. ఇలా ఎన్నో వేరే క్రాప్స్లలో వేరే వీడ్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ చేసుకోవచ్చు. అలాగే మనము సాయిల్ మల్చింగ్ చేసుకోవడం వలన కూడా మనకు ఇదొక బెస్ట్ ప్రాక్టీస్ అని కూడా చెప్పుకోవచ్చు. సాయిల్ మల్చింగ్ వీడ్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్లో. ఎందుకంటే మనం సాయిల్ను క్రాప్ ప్లాంట్ చుట్టూ మనము స్ట్రా లేదా పాలిథిన్ కవర్ తోటి మనము
కవర్ చేసుకోవడం జరుగుతుంది. ఈ కవర్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే సాయిల్ మాయిశ్చర్ కన్సర్వ్ అవుతుంది, అలాగే లోపల టెంపరేచర్ అనేది అలాగే ఉంటుంది, లోపల నుండి బయటికి రాదు. లోపల ఎక్కువైనప్పుడు, వేడి ఎక్కువైనప్పుడు ఆ వేడికి ఆ మొలకెత్తిన మొక్క, అప్పుడే వీడ్ మొక్క అనేది ఏమవుతుందంటే వేడికి తట్టుకోలేక చనిపోతుంది. ఆ చనిపోయిన మొక్క ఏమవుతుందంటే మళ్ళీ డీకంపోజ్ అయ్యి మళ్ళీ ప్లాంట్కు న్యూట్రియంట్ ఫామ్లోకి కన్వర్ట్ అవుతుంది. ఇది న్యూట్రియంట్గా కానీ, సాయిల్ కన్సర్వేషన్గా కానీ, వీడ్ మేనేజ్మెంట్గా కానీ చాలా మంచి మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అని చెప్పుకోవచ్చు. టిల్లేజ్ ప్రాక్టీసెస్ మనము ఎన్నిసార్లు చేసుకున్నట్లయితే అంత మంచిది. ఎందుకంటే మనము సాయిల్ను 2 లేదా 3 సార్లు 3 దున్నకాలు చేసుకున్నట్లయితే మనకు సాయిల్లో ఉన్న వీడ్స్ అనేది టెంపరేచర్ లేదా వేడికి ఎక్స్పోజర్ అయ్యి అది సీడ్ వయబిలిటీ, సీడ్ జర్మినేషన్ని కోల్పోతుంది. కాబట్టి మనకు వీడ్ మేనేజ్మెంట్ అనేది ఒక 60% వరకు తగ్గించుకోవచ్చు. ఇలా ఎన్నో మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ చేసుకున్నట్లయితే మనము ఈల్డ్ అనేది ఎక్కువగా తీసుకోవచ్చు. ఇంకోటి, మనకు పెస్ట్ డిసీజ్ కంటే ఎక్కువగా ఈల్డ్ దిగుబడి తగ్గిపోయేది ముఖ్యంగా కలుపు వల్లనే. ఈ కలుపుని కలుపు మేనేజ్మెంట్ చేసుకున్నట్లయితే మనకు ఈల్డ్ అనేది ఎక్కువగా వస్తుంది. మరింత ఇలాంటి ఇన్ఫర్మేషన్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.